నందనం వీరం జానకీ సోదరాసనం కవి సమక్షాంధార వందేనం కాబట్టి జయ హనుమ జయ జయ హనుమ. గత 37 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ దీక్షా సమాజం వారిచే ఈ దేవాలయంలో అర్చక సిబ్బంది యొక్క సహకారంతో, దేవాలయ సిబ్బంది సహకారంతో కూడా వివిధ రకాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించే ఆలోచనతో గత 38 రోజులుగా కూడా స్వామివారికి ఈ దేవాలయంలో భక్తుల సహాయ సహకారంతో మా యొక్క సమాజ సభ్యుల యొక్క యూనిట్తోటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించి వచ్చాము. అదేవిధంగా ఈ ఉన్నటువంటి 5 రోజుల్లో ఇవాళ ఇక్కడ అంకురార్పణ జరుగుతుంది. ఆ అంకురార్పణ సందర్భంగా ఈరోజు ఉదయము స్వామివారికి లఘుఘటాభిషేకం జరిగింది. అదేవిధంగా ఈ అంకురార్పణ జరిగిన మరుక్షణము ఇక్కడ స్వామివారి దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు జరిగింది. ఇంకా కొద్ది నిమిషాల్లో ఆ దీపావళి సేవ ప్రారంభమవుతుంది. అదేవిధంగా రేపు వచ్చేసరికి వీరి పర్మిషన్ తోటి బైక్ ర్యాలీ కూడా పోలీసు సిబ్బంది సహకారంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహించాలని ఒక ఉద్దేశంతో ఉన్నాం. ఆ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది ఈ ప్రతి రోజు కూడా మా హనుమాన్ దీక్షా సమాజం వారిచే సాయంత్రం కూడా వివిధ రకమైన కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని స్వామి కుటుంబాలను విశ్వసిస్తున్నాము. అదేవిధంగా మా 31 తారీఖు సాయంత్రము స్వామివారి ఈ ఆలయ ప్రాంగణంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఏర్పాటు జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణానికి పాల్గొని మీరందరూ కూడా చాలీసా పారాయణం చేసి స్వామివారి యొక్క ఆశీస్సులకి లోనవుతారని విశ్వసిస్తున్నాము. ముఖ్యంగా 31వ తారీఖు రాత్రి 7 గంటలకి మా యొక్క సమాజ సభ్యులు మా యొక్క సహకారంతో అందరి సహకారంతో విశేషమైనటువంటి గ్రామోత్సవం కూడా ఏర్పడడం జరిగింది. ఈ గ్రామోత్సవం పాల్గొనడానికి ఉన్నటువంటి సౌత్ ఇండియాలో నలుమూల కళాకారులు చేస్తున్నారు. దాని యొక్క పర్మిషన్ రావాల్సింది సిబ్బంది పోలీస్ సిబ్బంది వారు ఆ పర్మిషన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా 1వ తారీఖు ఉదయం ఘటాభిషేకము, ఆ రోజు రాత్రి కళ్యాణం కూడా ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో ఏర్పాటు జరిగింది. 2వ తారీఖు ఉదయం ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటన్నిటి మీరందరూ పాల్గొని ఈ స్వామివారి కుటుంబ పాల్గొని విశ్వసిస్తున్నాం. జయ హనుమాన్ జయ హనుమాన్.